రష్యా మాల్ ఉదంతంలో కీలకమైనటువంటి అంశం ఒకటి. రష్యన్ న్యూస్ ఏజెన్సీ ఏం చెప్తుంది అంటే ఐఎస్ఐఎస్ వాళ్ళు ఎట్లా రిక్రూట్ చేసుకున్నారు, ఎలా ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే ఆ షాపింగ్ మాల్ వాళ్ళు 100 మందితో కొన్ని గ్రూప్స్ ఏర్పాటు చేశారు, టెలిగ్రామ్ గ్రూప్స్. అందులో అక్కడ జరుగుతున్నది ఒక మ్యూజిక్ కాన్సర్ట్. ఆ మ్యూజిక్ కార్యక్రమానికి ఎంతమంది వస్తారు, ఎవరెవరు వస్తారు అన్నటువంటిది అందులో ఆ టెలిగ్రామ్ యాప్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలట, వాళ్ళు రెస్పాండ్ అవ్వాలట. అలా రెస్పాండ్ అయ్యి నేను వస్తానని చెప్పిన వాళ్ళలో ఒక వ్యక్తిని ఐఎస్ఐఎస్కే వాళ్ళు లొంగ తీసుకున్నారు డబ్బులతో. వాళ్ళ ద్వారా పాసులు సంపాదించారు. ఆ తర్వాత అక్కడికి ఆయుధాలు చేరవేశారు. తద్వారా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆయుధాలు ఎట్లా వచ్చినాయి అన్నటువంటి దానికి సంబంధించి తాజాగా తేలినటువంటి అంశం ఇది. అంటే అందులో నిర్వాహకుల గ్రూప్గా ఉండేటటువంటి వాళ్ళలో ఒకరిని బట్టి వాడి ద్వారా ఈ మెటీరియల్ లోపలికి చేర్చి సైన్యం యూనిఫామ్లో లోపలికి ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఈ ఆయుధాలన్నింటినీ వాడుతూ విధ్వంసానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఆ సదరు పర్సన్ని కూడా పట్టుకున్నది రష్యా. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.